ఎలా బయటపడదాం అనుకుంటున్నారు డయాబెటిక్ నెఫ్రోపతి నుంచి? భూమి బద్దలైన అరిసి గీపెట్టినా జరగదు. చచ్చిన ఎలికని గదిలోంచి తీసేయకుండా మీరు ఎన్ని సెంటుపాట్లు కొట్టి మీరు రిపేర్ చేస్తారు? మూల కారణం తీయాలి, సిమ్టమ్స్ని కాదు. ఆధునిక వైద్యంలో ఇదే మిస్ అవుతుంది. ఏ డయాబెటీస్ అయితే మీ కిడ్నీని పోగొట్టిందో ఆ డయాబెటీస్ మీరు పోగొట్టలేనప్పుడు మీరు కిడ్నీని ఎలా రికవర్ చేస్తారు? ఇప్పుడు నేను ఎలా తగ్గిస్తాను? విఆర్కే డైట్తో డయాబెటిక్ నెఫ్రోపతి ఎడంకాలతో తన్నిన పాలనగా ఎలా వెళ్ళిపోతుంది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు నా డైట్ రాగానే నేను ఏం చేస్తాను? మళ్ళీ చూడండి, కేసు మొదటి నుంచి పచ్చని నానుంది. నేను ఒక పలికే కప్పాను, అక్కడ 10 పేడ పలికి కప్పాను. 15 రోజుల తర్వాత దాన్ని లేపాను, మాడిపోయింది, కుళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇక పలికేయను, నేను ఆ పలికలో పేడేయను. చక్కగా నీళ్లు పెట్టి ఎరువులు ఇచ్చి చక్కగా ఫ్రెష్గా ఉంస్తుంది. నేను పలికి కప్పలేదు. ఏమవుతుందో 2 నెలల తర్వాత చక్కగా అక్కడ కొత్త పచ్చగడ్డి వచ్చి చక్కగా లాన్తో బ్రహ్మాండంగా మాట్లాడితే ఇంకా మరింత బలంగా వచ్చిన లాన్తో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే విఆర్కే డైట్లో ఏం జరుగుతుంది? మీరు ఏదైతే గ్లూకోజ్ ఇచ్చి అక్కడ పంపిస్తున్నారో అసలు నేను గ్లూకోజే పెట్టనుగా, పీక్ అవతల పారేసా. మిమ్మల్ని ఫ్యాట్ మెటబాలజీని తీసుకొచ్చాను, అసలు గ్లూకోజే ఇవ్వాల అంటే అసలు పేడే లేకుండా చేశాను అక్కడ కప్పడానికి. ఇంకా మీరు ఏ గ్లూకోజ్ అక్కడ కూర్చుంటుంది?